హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైతు సినిమాటిక్ యూనివర్స్. ఈరోజు మనం లోకి సీజన్ 2లో ఎపిసోడ్ 6 ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ చూద్దాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఇంకా ఎపిసోడ్ 6 చూడకపోతే వెళ్ళి చూడండి. లోకి సిరీస్ సీజన్ 2 ఫినాలే చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఎవర్ ఫ్రమ్ ద మార్వెల్ స్టూడియోస్. అంతే, ఇంకో మాట లేదు. డైలాగ్స్ ఎవడు రాశాడో కానీ ఓన్లీ డైలాగ్స్ అండ్ టామ్ ఎడిల్సన్ యాక్టింగ్ ఇవి రెండే మొత్తం సిరీస్ని షోల్డర్స్ మీద క్యారీ చేసింది. ఇక్కడ తార్వాన్లో మొదలైన లోకి జర్నీ ఎక్కడ దాకా వచ్చింది అసలు? ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ మార్వెల్ క్యారెక్టర్కి కూడా ఇంత క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇవ్వలేదు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అసలు. ఓకే, ఇక ఎపిసోడ్ 6 బ్రేక్ డౌన్ మొదలెడదామా? బేసికలీ లోకి టైం స్లిప్పింగ్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు లాస్ట్ ఎపిసోడ్లో. సో మనోడు ఏ పాయింట్ ఆఫ్ టైంకైనా వెళ్ళగలడు. టెంపోరల్ లూమ్ బ్లాస్ట్ అవ్వకముందు, అంటే విక్టర్ టైమ్లీ స్పెక్టిఫై అవ్వకముందు టైంకి వెళ్తాడు. ఎలా లూమ్ బ్లాస్ట్ అవ్వకముందే లూమ్ని ఫిక్స్ చేయాలని నంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ మెథడ్స్లో లోకి ట్రై చేస్తాడు. ఇక్కడ ఈ పర్టికులర్ సీన్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ జరుగుద్దన్నమాట. ఎందుకంటే ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ ట్రై చేయడానికి టైం స్లిప్ అవుతూ లోకి ఈ పాయింట్ ఆఫ్ టైంకి వస్తాడు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన డీటెయిల్ ఏంటంటే, ఇదివరకు తనకు టైం స్లిప్పింగ్ పైన కంట్రోల్ లేనప్పుడు తన గురించి తను ఆలోచించేవాడు, పాస్ట్లో అయినా ఫ్యూచర్లో అయినా. ఎప్పుడైతే టైం స్లిప్పింగ్ పైన కంట్రోల్ వచ్చిందో అప్పుడు తను అనుకున్న ఎగ్జాక్ట్ టైం అండ్ ప్లేస్కి వెళ్ళగలడు. బట్ ఈసారి ఫిజికల్గా కాకుండా తన కాన్షియస్నెస్ మాత్రమే పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న లోకి బాడీలోకి ట్రావెల్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైం లైన్లోనే ఉండి ఎంత ఫాస్ట్గా వెళ్ళినా రేడియేషన్కి బలవడం తప్పదని తెలిసి ఫాస్ట్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేస్తాడు. ఆ రూమ్లో రావణ, విక్టర్ టైమ్లీ అండ్ మిస్ మినిట్స్ మాట్లాడుకుంటున్న సీన్కి వెళ్తాడు. అది కూడా సరిపోలేదని చెప్పి విక్టర్ టైమ్లీ ఓబెరాస్ ఫస్ట్ మీట్ అయిన ప్లేస్కి వెళ్తాడు. విక్టర్ దగ్గర ఉన్న ప్రోటోటైప్ డివైస్ త్రూపుట్ మల్టీప్లేయర్ కంబైన్ చేసే ప్రాసెస్ టైం టేకింగ్ అని తెలుసుకున్న లోకి దాని పనితీరు తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిస్తే లోకియే తయారు చేయగలడు కదా, సో నాకు నేర్పిస్తే దాన్ని ఫాస్ట్గా తయారు చేయడంలో హెల్ప్ చేస్తా అని లోకి అంటాడు. బట్ దానికోసం నీ క్వాంటమ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే నువ్వు నేర్చుకోవడానికి సెంచరీస్ పట్టొచ్చు అని ఓబీ చెప్తాడు. నిజంగానే లోకి కొన్ని డెకేడ్స్ అండ్ సెంచరీస్ పాటు టైం స్లిప్ అవుతూ ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటాడు లోకి. ఈ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు. సో టైంకి ఆ మల్టీప్లేయర్ని ఫిక్స్ చేసి ఈసారి కొంచెం మెల్లిగానే ట్రై చేస్తారు లోకి అండ్ టీమ్. ఇప్పుడు లోకికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, టెంపరల్ లూమ్ ఎలా వర్క్ అవుతుంది అని. బట్ మిగతా వాళ్ళకి తెలియదు కదా మనోడు ఇన్ని సెంచరీస్ పాటు ఉండి నేర్చుకున్నాడు అని. లోకి ఇచ్చే ఆన్సర్స్ విని వాళ్ళు షాక్లో ఉంటారు. ఈ నాలెడ్జ్ అంతా వీడికి ఎలా తెలుసబ్బా అని. ఈసారి మాత్రం త్రూపుట్ మల్టీప్లేయర్ని లూమ్కి ఫిక్స్ చేయడంలో సక్సెస్ఫుల్ అవుతారు. లోకి గైడ్ చేస్తూ ఉంటే విక్టర్ టైమ్లీ అతి కష్టం మీద వెళ్ళి మల్టీప్లేయర్ని ఫిక్స్ చేసి వస్తాడు. ఈ సీన్లో లోకి విక్టర్తో మల్టీప్లేయర్ని కింద పెట్టొద్దు అంటాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అది లూమ్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత లూమ్ యొక్క రింగ్స్ ఎక్స్పాండ్ అయ్యి బ్రాంచ్ టైమ్ లైన్స్ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ అప్పుడు కూడా ఓబీ సిస్టంలో రాంగ్ రీడింగ్స్ని చూస్తాడు. అప్పుడు విక్టర్ టైమ్లీ చెప్తాడు, ఈ బ్రాంచెస్ అనేవి ఇన్ఫినిటీ టైమ్స్ మల్టిప్లై అవుతున్నాయని. 100, 10, 10,000 బ్రాంచెస్ అని ఒక లెక్క ఉంటే దాన్ని బట్టి మన లూమ్ కెపాసిటీని స్కేల్ చేయొచ్చు. బట్ ఇన్ఫినిటీ బ్రాంచెస్ అంటే అది వెలకట్టలేంది, ఏదైనా నంబర్ని 0తో డివైడ్ చేయడంతో సమానం, మనం చేయలేము, ఇట్స్ ఇంపాసిబుల్ అని చెప్తాడు. అప్పటి వరకు ఎక్సైట్ అయిన లోకి ఒక్కసారిగా డౌన్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్కి వెళ్ళిపోతాడు. అంటే అసలు బ్రాంచెసే కాకుండా చూసే పాయింట్కి. ఆబ్వియస్లీ హీ హూ రిమైన్స్ చనిపోక ముందు ఈ హూ రిమైన్స్ని చంపబోతున్న సిల్వీని 10, 100, 1000 టైమ్స్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ సిల్వీని ఎప్పుడు కూడా ఆపలేకపోతాడు. సిల్వీని చంపడానికి వస్తున్నప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవ్వట్లేదు, వై డోంట్ యూ స్టాప్ హర్ అని లోకి హీ హూ రిమైన్స్ని అడుగుతాడు. ఈ మూమెంట్కి ఇలా ఎన్నిసార్లు వచ్చావని అప్పుడే ఆడియన్స్కి అండ్ సేమ్ టైం లోకీకి రివీల్ అయ్యే ట్విస్ట్.
ఇదంతా కూడా హీ హూ రిమైన్స్కి తెలిసే జరుగుతుంది అని. కోర్స్ ఇలా జరగాలని దారి వేసింది కూడా అతనే కదా. హీ హూ రిమైన్స్ టెంపోరల్ లూమ్ని ఒక ఫైల్ సేవ్ మెకానిజం లాగా డెవలప్ చేస్తాడు. అంటే ఎప్పుడైతే బ్రాంచెస్ పెరిగి లూమ్ ఓవర్లోడ్ అయ్యిందో ఈ ఫెయిల్ సేఫ్ మెకానిజం యాక్టివేట్ అవుద్ది. అప్పుడు సాక్రెడ్ టైం లైన్ తప్ప మిగతా అన్ని బ్రాంచ్డ్ టైం లైన్స్ అన్నీ ప్రూన్ అయిపోతాయి. అందుకే 5th ఎపిసోడ్లో బ్రాంచ్డ్ టైం లైన్స్ అన్నీ స్పెక్టిఫై అయిపోతాయి అక్కడ ఉన్న ప్రజలతో సహా. ఆ కారణంగానే వేరువేరు బ్రాంచ్ టైం లైన్స్కి చెందిన మోబియస్, B15, OB, KC అందరూ కూడా వాళ్ళ బ్రాంచెస్తో పాటు వాళ్ళు కూడా డిసింటిగ్రేట్ అయిపోతారు. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే విషయం ఈ ఎపిసోడ్లో హీ హూ రిమైన్స్ చెప్తాడు. ఈ ప్రాసెస్లో టీవీ కూడా డిస్ట్రాయ్ అవ్వడం కొలాటరల్ డ్యామేజ్, అది మళ్ళీ నేను ఈజీగా రీబిల్డ్ చేయగలను అని అంటాడు. ఈ పర్టికులర్ సీన్లోనే టైం స్లీపింగ్ కంట్రోల్ చేయడం వచ్చింది కదా, టైం ఫ్రీజ్ చేయడం ఇంకా రాలేదా అని అడుగుతాడు హీ హూ రిమైన్స్. అండ్ ముందు ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు కదా హీ హూ రిమైన్స్, ఈ పర్టికులర్ మూమెంట్కి ఎన్నిసార్లు వచ్చావు, మన మధ్య ఈ కాన్వర్జేషన్ ఎన్నిసార్లు జరిగిందని. ఈ 2 క్వశ్చన్స్కి లోకి ఇక్కడ ఎట్ ఎ టైం ఆన్సర్ ఇస్తాడు. ఎలా అంటే ఫింగర్ రైజ్ చేసి సిల్వీని ఫ్రీజ్ అయ్యేలాగా చేస్తాడు. వాట్ మేక్స్ యూ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ అని హీ హూ రిమైన్స్కే తిరిగి పనిచేస్తాడు. సో బేసికలీ ఇక్కడ ఏమైందంటే హీ హూ రిమైన్స్ క్వశ్చన్ వేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే లోపు ఆ పర్టికులర్ ఫ్యూ సెకండ్స్ ఆ ఫ్యూ మూమెంట్స్ ఏమైతే తను 100 and 1000 టైమ్స్ టైం స్లిప్ అయి నేర్చుకుని ఉండొచ్చు. వాటిల్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, విక్టర్ టైం లేని మల్టీప్లేయర్ కింద పెట్టొద్దు అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ని కూడా లోకి ఎన్నోసార్లు చూసి తెలుసుకొని ఉండుంటాడు. లేకపోతే అంత ఈజీగా అలా అని ఉండడు కదా, పర్టికులర్గా ఆ చిన్న డీటెయిల్ని చెప్పాడు కదా. ఏదైనా విషయం నేర్చుకోవడానికి కానీ ఏదైనా విషయం అలాగే ఖచ్చితంగా జరుగుతుందని తెలుసుకోవడానికి లోకి కొన్ని 100 and 1000 టైమ్స్ టైం స్లిప్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు అన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక డీటెయిల్, హీ హూ రిమైన్స్ టైం స్లిప్పింగ్ అండ్ టైం ఫ్రీజింగ్ గురించి లోకిని అడిగాడంటే ఆ ఎబిలిటీ లోకికి అతనే ఇచ్చుండాలి. మరి సిల్వీని కాసేపు పక్కకు పెట్టి వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారనమాట. బ్రాంచెస్ ఉన్నా సరే నీ వేరియన్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కనిపెట్టి ఆపుదామని అంటాడు లోకి. చాలామంది ఉన్నారు, వాళ్ళని మనం ఆపలేం ఎంత ట్రై చేసినా. నేను రాసిన ఈ ఈక్వేషన్కి రిజల్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది సేమ్గా, చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తావని హీ హూ రిమైన్స్ చెప్తాడు లోకికి. దానికి బదులుగా అయితే నేను ఈ ఈక్వేషన్ మారుస్తా అని లోకి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ మార్చిన ఈక్వేషనే మనం ఈ ఎపిసోడ్ ఎండింగ్లో చూసిన న్యూ టీవీ అన్నమాట. ఇక్కడ హీ హూ రిమైన్స్ లోకిని ఇంకో ట్రిక్కీ క్వశ్చన్ కూడా అడుగుతాడు. లూమ్ బ్రేక్ చేస్తే నీ ఫ్రెండ్స్ నీతో ఉండరు కదా, మరి నీకు ఓకేనా అని. దానికి లోకి రిప్లై ఏమి ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. బికాస్ ఆల్రెడీ 5th ఎపిసోడ్లో చూసాం, లూమ్ బ్లాస్ట్ అయ్యాక అప్పటి వరకు టీవీలో ఉన్న లోకి ఫ్రెండ్స్ వాళ్ళ బ్రాంచ్ టైం లైన్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్స్ రీసెట్ అయిపోయాయి, నీ ఫ్రెండ్స్ ఎవరు నేను గుర్తుపట్టలేరు, నువ్వు ఒంటరివాణ్ణం అయిపోయావు, మరి ఈ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావని హీ హూ రిమైన్స్ అడిగినప్పుడు లోకి దగ్గర సమాధానం ఉండదు. కష్టంగా ఉన్నా నేను టఫ్ చాయిసెస్ తీసుకున్నాను, అందుకే ఈ ఎండ్ ఆఫ్ టైంలో ఈ పెద్ద చైర్ దక్కింది అని అంటాడు హీ హూ రిమైన్స్. ఈ డైలాగ్ విన్నాక తాను చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది, హార్డెస్ట్ చాయిసెస్ రిక్వైర్ స్ట్రాంగెస్ట్ విల్స్ అని అంటాడు కదా. ఇవన్నీ క్వశ్చన్స్ హీ హూ రిమైన్స్ అడిగేసరికి లోకి అసలు తన పర్పస్ ఏంటని డైలమాకి వచ్చేస్తాడు. అప్పుడే సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్ అయిన గ్లోరియస్ పర్పస్ సీన్కి వెళ్తాడు, మోబియస్ ఇంట్రాగేషన్ సీన్కి. అక్కడే కదా మొత్తం అంతా మొదలైంది. బ్యాక్ టు స్టార్ట్ పాయింట్కి వచ్చేస్తాడు. మోబియస్ కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాడు. ఒక చిన్న పిల్లాన్ని ప్రూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు నేను ప్రూవ్ చేయలేకపోయాను, బట్ నా ఫ్రెండ్ రవణ రెన్స్లేర్ చేసింది. ఆ పిల్లాడు నెక్స్ట్ డే 5000 మెంబర్స్ని చంపబోతున్నాడు. సో 5000 మెంబర్స్ కోసం అతన్ని చంపాలా, అతని కోసం 5000 మెంబర్స్ని చంపాలా అనుకున్నప్పుడు 5000 మెంబర్స్ కోసం ఆ పిల్లాన్ని చంపాల్సి వచ్చింది, ప్రూవ్ చేయాల్సి వచ్చింది అని లోకికి మోబియస్ చెప్తాడు. ఆ రెండిట్లోనూ బర్డెన్ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు చూస్ 5000 మెంబర్సా ఒక పిల్లాడా అని. చూజ్ యువర్ బర్డెన్ అని అంటాడు. ఇంకో విషయం కూడా చెప్తాడు, మోర్ పర్పస్ ఈజ్ మోర్ బర్డెన్ దెన్ యువర్ గ్లోరీ అని. అంటే నీ పదవి
నీ గ్లోరీ నీ ప్రెస్టేజ్ కన్నా నీ పర్పసే ఎక్కువ బర్డెన్ ఉంటుంది అని చెప్తాడు. అసలు ఈ ఎపిసోడ్కి ఈ డైలాగ్స్ ఎవడు రాసాడో కానీ దీనమ్మ తోపు అసలు. ఎపిసోడ్ 5లో క్లైమాక్స్లో అందరూ స్పెక్టిఫై అయిపోతారు కదా లూమ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల. ఆ పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళి సిల్వీతో మాట్లాడతాడు టైం ఫ్రీజ్ చేసి. సిల్వీకి కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్. అయితే బ్రాంచెస్ ఇలా అవ్వకుండా ఉండాలంటే ఓవర్లోడ్ అవ్వకూడదు. అది అవ్వకూడదు అంటే యూహురిమెస్ బతికుండాలి. అలా ఉండాలంటే నువ్వు నన్ను చంపాలి అని సిల్వీ అంటుంది. బట్ లోకిని ఒక విషయం అడుగుతుంది. ఒకవేళ మల్టీవర్సల్ వార్ జరిగిన డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంతా సీక్రెట్ టైమ్ లైన్గా మెయింటైన్ అయినా కూడా డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ ఉంటుంది. బికాస్ అంతా సీక్రెట్గా ఉండాలంటే మిగతా బ్రాంచెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు కదా. సో రెండిట్లో డిస్ట్రక్షన్ ఉంది. సో ఇందాక మోబియస్ చెప్పినట్టు ఈ రెండు డిసిషన్లో కూడా బర్డెన్ ఉంది. ఏది కంఫర్టబుల్ కాదు. యూ హ్యావ్ టు చూస్ విచ్ బర్డెన్. ఏ బర్డెన్ కావాలనేది లోకి చూస్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే టీవీఏ అండ్ టెంపోరల్ లూమ్ అన్నీ కరెక్ట్ మెయింటైన్ అయితే అట్లీస్ట్ సాక్రెడ్ టైం లైన్ అయినా బాగుంటుంది. కానీ మల్టీవర్సల్ వార్ జరిగితే సాక్రెడ్ టైం లైన్ కూడా ఉండదని ముందు కన్వర్జేషన్లో యూహురిమెస్ చెప్తాడు లోకికి. బట్ ఈ పాయింట్ సిల్వీకి తెలియదు కదా వీళ్ళ మధ్యలో జరిగిన కాన్వర్జేషన్. మనం ఏదైనా చేసే ముందు క్లోజ్ పీపుల్తో మాట్లాడి ఒపీనియన్ తీసుకుంటాము. అలాగే లోకి కూడా చివరిగా తను అనుకున్నది చేసే ముందు మోబియస్ అండ్ సిల్వీతో మాట్లాడి ఉండొచ్చు. విక్టర్ టైమ్లీ త్రూపుట్ మల్టీప్లేయర్ పెట్టినా సరే ఏం చేంజ్ రాదు కదా. ఫైనల్గా ఆ పాయింట్ ఆఫ్ టైంకి టైం స్లిప్ అయి వస్తాడు. నెక్స్ట్ కమ్స్ ద ఎపిక్ మూమెంట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. స్వయంగా లోకియే టెంపోరల్ లూమ్ దగ్గరికి వెళ్ళి లూమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. మరి సూట్ లేకుండా వెళ్ళాడు, ఆ రేడియేషన్కి ఏజ్ అయిపోతాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే యాస్గార్డియన్ గాడ్స్ ఏజ్ పెరిగే కొద్దీ పవర్ఫుల్గా అవుతూనే ఉంటారు. దే విల్ బీ గ్రోయింగ్ స్ట్రాంగర్ ఓవర్ టైమ్. ఆ రిప్రజెంటేషన్ని కాన్స్టెంట్గా పెరుగుతున్న లోకి హార్న్స్ ద్వారా విజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు మనకి. ఇక్కడ కనిపించే ఒక్కో షాట్ ఒక్కో ఫ్రేమ్ ఆర్ట్ వర్క్స్లో ఉన్నాయి. మోస్ట్ కామిక్ యాక్యురేటెడ్ సీన్ ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ ద మార్వెల్ కామిక్స్. లూమ్ని డిస్ట్రాయ్ చేసేసాక బ్రాంచెస్ అన్నీ చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోతున్న బ్రాంచెస్ని ఒక్కొక్క దాన్ని పట్టుకొని అడుగు మీద అడుగు వేసుకుంటూ యూహురిమెస్ థ్రోన్ దగ్గరికి వెళ్ళడాన్ని చూపిస్తారు. లోకి తీసుకున్న బరువు బాధ్యతని చూపించారు ఇక్కడ. ప్రతి టైం లైన్ గ్రీన్గా గ్లో అవుతుంది కదా లోకి పట్టుకున్నప్పుడు. ప్రతి బ్రాంచ్ ప్రతి రియాలిటీని ఫీల్ అవుతూ ఉంటాడు. హీ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్. ఫైనలీ హీ హ్యాస్ బికెమ్ అల్టిమేట్ గాడ్ ఆఫ్ స్టోరీస్. మీరు అబ్జర్వ్ చేస్తే లోకి థ్రోన్ మీద కూర్చున్నాక టైమ్ లైన్స్ అన్నీ సర్కిల్గా ఉండవు, ఒక ట్రీ షేప్లో ఉంటాయి. యాక్చువల్లీ ఇది నార్స్ మైథాలజీలో ట్రీ ఆఫ్ లైఫ్ని రీప్రజెంట్ చేసేలా తీశారు ఈ షాట్. సాక్రెడ్ టైమ్ లైన్ సర్క్యులర్గా ఒక లూప్లా ఉంటే లోకి మార్చిన ఈ ఈక్వేషన్తో దాని షేప్ సర్కిల్ నుండి ఒక బ్రాంచ్ ట్రీగా చేంజ్ అవుద్ది. లోకి ఏం టీవీ అని క్రియేట్ చేయలేదు, కానీ ఈ రీలోడ్ ద ఈక్వేషన్, ఈ రీరోడ్ ద స్టోరీ. ఈ విధంగా ఒక కొత్త వర్షన్ ఆఫ్ టీవీ అని రీక్రియేట్ చేశాడు లోకి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. ఎపిసోడ్ చూసి ఇంతసేపు అయినా కూడా నాకు ఇంకా మైండ్లో లోకి వాకే నడుస్తుంది. వాట్ ఏ రాయల్ వాక్ మ్యాన్. గూస్ బంప్స్ అసలు మతిపోయింది అంతే. ఇదయ్యా మార్వెల్ అసలు రూపం. ఇలాంటిది కదా కావాల్సింది ఫ్యాన్స్కి. ఇది కదా థియేటర్లో రిలీజ్ చేయాల్సింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ అండర్స్టూడ్ మై పాయింట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.